వైసీపీ నేతల ధన దాహంతోనే గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ వంతెన సెంటర్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి మండలి విజయలక్ష్మి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో భక్తులు నాయకులు కలిసి దీపారాధన చేశారు. తిరుమల లడ్డూ తయారీలో వైసీపీ పాలనలో కల్తీ నెయ్యి వినియోగించి చేసిన అపచారాన్ని మన్నించామని వేడుకుంటూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను మరింత దెబ్బతీస్తున్నాయన్నారు. కల్తీ నెయ్యి వినియోగంపై ఇప్పటికే వెంకటేశ్వర స్వామి జగన్ రెడ్డిని ఓడించారన్నారు. సిట్ దర్యాప్తులో దోషులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి మనం 10 రోజులుగా చూస్తున్నాం. హిందూ ధర్మాన్ని కాపాడుతూ మరి ఎంతో పవిత్రంగా తిరుమల చేరుకుని కొన్ని మొక్కులు తీర్చుకుని అంతే పవిత్రంగా ఆ లడ్డూ ప్రసాదాన్ని కూడా మనం మరి ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తాం. ఆ లడ్డూ ప్రసాదంలో ఎన్ని ప్రసాదాలు ఉన్నా ఆ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన ఏదన్నా ఉందంటే పదార్థం అది లడ్డూ పదార్థం. అలాంటి లడ్డూని పరిశుద్ధం చేసి ఈ రోజు కల్తీ చేసి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో చూసాం. వాళ్ళు టెండర్లు మార్చేసి వాళ్ళ ధనదాహాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయడంతో పాటు మన హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తూ మన తిరుపతి దేవస్థానంలో ఉన్న ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి ఈరోజు మరి పంది కొవ్వు అయితే ఏదైతే ఫిష్ ఆయిల్ వెజిటేబుల్స్ నూనె ఇలాంటివన్నీ కూడా మరి కలిసింది అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని బయట పెట్టడం, ఆ వెంకటేశ్వర స్వామి దాన్ని మరి బయట పెట్టించాడు మన చంద్రబాబు ద్వారా అని చెప్పి ఈ రోజు మనందరం కూడా అనుకుంటున్నాం. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రతి చిన్నపిల్లాడుగా అడిగినా కానీ చెప్తూ ఉంటారు. ఈ రోజు 320 రూపాయలకి నెయ్యి కొని ఆ ఏదైతే తిరుమల దేవస్థానంలో ఉన్న ప్రసాదాన్ని కల్తీ చేశారో ఈ రోజు కొంచెం కూడా సిగ్గు లేకుండా ఈ రోజు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దీపారాధన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ వైసీపీ వాళ్ళకి బుద్ధి రావడంతో పాటు ఈ క్షమాపణ ఈ చేసిన తప్పుకి క్షమించదండి ఈ రాష్ట్రాన్ని కూడా మరి చల్లగా కాపాడని చెప్పి మేమందరం కూడా వేడుకుంటున్నాం. ఈ నాయకులు సిగ్గు రావాలి. ఈ రాష్ట్రం మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి పరిపాలన ఇంకా మెరుగుపడి రాష్ట్రం బాగుండాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. తిరుపతి లడ్డూ వివాదంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నామండి, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నామండి మరి ఎంతో బాధపడటం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు అవనిగడ్డలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర మరి దీపారాధన చేయడం జరిగింది. మా మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వం లక్ష్మి గారి అధ్యక్షతన ఈరోజు ఇక్కడ ఈ లడ్డు వివాదాన్ని మరి ఆ దేవుడు నువ్వు చేసిన కల్తీ గురించి ఆ దేవుడు తెలుసుకుని నిన్ను ఓడించడం కూడా జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ కల్తీని మానుకుని దేవుడితో పెట్టుకోకుండా నువ్వు మంచి బుద్ధి తెచ్చుకుంటామని కోరుకుంటున్నాము. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 3 రోజుల కార్యక్రమం 4 రోజుల కార్యక్రమం కూడా మేము అవనిగడ్డలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే పెద్ద ఎత్తున మహిళలు పార్టీ నాయకులు 3 పార్టీ నాయకులు అందరూ రావడం జరిగింది. అందరికీ మా ధన్యవాదాలు.